అందరికీ ఈరోజు మనము రూటర్ ఒకటి ఇచ్చారు మనకు స్కూల్ తరఫున. ఈ రూటర్ అనేది ఇచ్చారు. ఈ రూటరు మనకి ఇచ్చారు. ఈ రూటర్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎట్లా చేసుకోవాలనేది చెప్తాను. ముందు దీనికి పవర్ ఉంది. ఈ పవర్కి ఎక్కడ పెట్టాలా అనేది నేను చూపిస్తాను. పవర్కి ఇక్కడ పవర్ పిన్ ఉంది. ఇక్కడ పవర్ పిన్ ఉంది. ఈ పవర్ పిన్ మనము పెట్టాలి. పిన్ పెట్టాము పవర్కి. తర్వాత వచ్చేసి మనకు దీనికి ఇక్కడ ఇట్లా ఇచ్చింటాడు. బాక్స్లో మనకు తీసి ఇచ్చింటారు. ఇది ఒక పుల్ల. దీన్ని మనము ఇలా ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేసుకొని దీనికి సంబంధించినవి ఈడుంది, ఇక్కడ ఉంది. ఇక్కడ మనము ఫిట్ చేసుకోవాలి దాన్ని. అట్లనే ఇవి రెండు ఉన్నాయి. ఇది ఇట్లా పెట్టేస్తాము. ఇంకోటి దీనికి ఫిక్స్ చేసుకోవాలి. ఫిక్స్ చేసుకొని దీనిది ఇక్కడ ఉంది. ఇక్కడ నట్టు ఇక్కడ ఉంది. ఇవి ఏంటంటే వైఫై కాదు, ఇది సిగ్నల్స్ ఇది పెట్టేసి ఇది ఇట్లా పెట్టేసుకుంటాము. ఇది సిగ్నల్స్ది వైఫై రూటర్. వైఫైవి ఉన్నాయి. ఇట్లా మర్చవచ్చు, దీన్ని ఇట్లా చేయొచ్చు. ఈ వైఫై దానిలకు వైఫై అని ఉంటుంది. ఇక్కడ వైఫై అని ఉంటుంది. ఇక్కడ చూడండి, వైఫై ఉంది. ఈ వైఫైకి మనము కనెక్ట్ చేసుకోవాలి. తిప్పి పెట్టుకోవాలి. ముందు ఇట్లా చేసుకొని పెట్టచ్చు. ఇది చాలా ఈజీ. మనము చాలా ఈజీగానే చేసుకోవచ్చు. ఏమో ఒకసారి చూస్తే మనకు తెలుస్తుంది. ఇది మనము ఇట్లా పైకి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ మనము ఇట్లా చేసుకున్న తర్వాత ఈ పవర్ది మనము టీవీ దగ్గర పెట్టాలి. తర్వాత వచ్చేసి మనకు ఒక పిన్ ఇచ్చారు. బాక్స్లోనే ఒకటి యువతల ఒక పిన్ ఉంది. దీనికి ఈ పిన్ను ఇది మనకు ఎందుకు ఇచ్చారంటే ఈ వైర్ మొత్తం ఇచ్చారు. దీన్ని కట్ చేసుకొని ఇట్లా ఇదొక పిన్ను, ఈడొక పిన్ను, మళ్ళీ ఇక్కడ ఒక పిన్ను చేసి కొట్టించుకొని ఈ ఎంత లెంత్ ఉందో దానికి పెట్టుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ఆ పిన్ను కొట్టిన తర్వాతనే పెట్టుకోవాలి. వాళ్ళు వచ్చి ఎవరిదైనా మనము నెట్ లాగే వాళ్ళ దగ్గర తీసుకొని పిన్ను కొట్టించుకొని పెట్టుకోవాలి ఎంత సైజ్ అనేది. తర్వాత ఇది ఏం చేస్తామంటే ఇది మనం ఏం చేయాలంటే మన టీవీకి కనెక్టర్ అని ఉంది, అడాప్టర్ ఒకటి. ఈ కనెక్టర్ అడాప్టర్కు మనము ఈ పిన్ ఉంది కదా, ఈ పిన్ను ఒత్తి తీయాలా, ఒత్తి పెట్టాలి. ఇన్సర్ట్ అది చూడు, పెట్టాము. దీనికి కూడా ఇక్కడ మనకు ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 ఉన్నాయి. 5 టీవీలకు మాత్రమే ఇది కనెక్షన్ ఇవ్వచ్చు. తర్వాత ఎక్స్టెన్షన్ కావాలంటే ఇంకా 6 7 పెద్ద స్కూల్ ఉంటే ఇట్లాంటిది ఎక్స్టెన్షన్ బాక్స్ దొరుకుతుంది. ఈ బాక్స్ ఇట్లాంటి ఎక్స్టెన్షన్ బాక్స్ దొరుకుతుంది. దానిలోకి పెట్టుకోవచ్చు పిన్ను, వైర్లు తీసుకొని. మనము దీన్ని కూడా పెట్టాము. పెట్టిన తర్వాత ఇక్కడ చూస్తే మనకు సిమ్ ఉంది. మనకు ఒక జియో సిమ్ ఇచ్చారు. ఆ సిమ్ను మనం పిన్నిస్తో ఇది నొక్కితే మామూలుగా మన సెల్లుకి ఎట్లా నొక్కుతామో, సెల్లుకు మనం ఎట్లా పెట్టుకుంటామో అట్లనే ఇది నొక్కితే వస్తుంది. ఇది పిన్ ఉందా అమ్మాయి? పిన్ ఉంది అమ్మా. స్టార్ట్. ఈ పిన్నిస్తో మనము దీన్ని లావు పిన్ కాదు, పిన్నుతో నొక్కితే ఇట్లా స్లాట్ మనకు వస్తుంది. ఈ స్లాటు ఇది ఇన్స్టెంట్ వైపు కాదు,
ఇన్స్టెంట్ ఇటువైపు కాదు, ఇటువైపు ఉంది. దీనిది ఇటువైపు ఉంది కాబట్టి ఇటువైపు తీసుకొని సిమ్ము పెట్టేసినాము. సిమ్ము పెట్టి మళ్ళీ మనము దీంట్లో ఇన్సర్ట్ చేస్తాము. జియోది ఇన్సర్ట్ చేసాము. ఇంకా చేసిన తర్వాత మనము ఈ పవర్ ఇస్తాము. పవర్ కనెక్షన్ పెట్టేస్తున్నాము. దీన్ని పెట్టిన తర్వాత ఆన్ చేస్తే టీవీ కూడా ఆన్ చేయాలా. చూపిరా, ఇదే ఆన్ చేయాలా. ఇవన్నీ ఈ బాక్సు ఇది అన్నీ ఆన్ చేయాలా. ఇది ఆన్ చేసి పెట్టేసినాము. ఇవి కూడా ఆన్ చేసినాము. మనకు ఇక్కడ సిగ్నల్స్ చూపిస్తున్నాయి. అన్ని సిగ్నల్స్ చూపిస్తున్నాయి. ఇక్కడ టీవీలో మనకు చూస్తే ఈ విధంగా వస్తుంది. టీవీలో కనెక్ట్ అయిందా లేదా మనం చూసుకోవడానికి వైఫై చూసుకోవడానికి ఇట్లా ఇన్స్టాల్ చేసేసాము. ఇవి ఈ రెండు ఇట్లా పెట్టేసాము. దీనికి పెట్టేసినాము. ఇప్పుడు పెట్టినా కదా, ఈ విధంగా మనం సిగ్నల్స్ వస్తున్నాయి. అంటే మనకు నెట్ ఆన్ అయినట్టు సిమ్ పెట్టాం కాబట్టి. ఇక్కడ వచ్చిన తర్వాత చూపిద్దాం. మనము టీవీలో మన వైఫై వచ్చిందా రాలేదా అనేది చూసుకోవడానికి నొక్కుతున్నాము. ఇది నొక్కితే మనకు హెచ్ఎంసిడి దీన్ని మనకు కనపడుతుంది. ఇది కనపడిన తర్వాత మన కరెంట్ అప్డేట్ వస్తుంది. దీన్ని కనెక్టర్కి వస్తుంది. కనెక్టర్ అని వచ్చిన తర్వాత ఇది చాలా రోజులు వాడుతుండాలా. వస్తుంది పోతుంటుంది. ఖచ్చితంగా ఇది వాడాలా. సార్ ఇలా వచ్చింది. ఇలా వచ్చినప్పుడు సెట్టింగ్స్ పోవాలా. సెట్టింగ్స్లో పోతే మనకు వ్యూ డివైస్ నెట్ ఈథర్నెట్ కనెక్టెడ్ అని ఉంది చూడండి. ఇది వచ్చిందా లేదా, ఇది వచ్చిందే అయిపోయినట్టే. మనకు తర్వాత మనకు వైఫై కావాలంటే ఇక్కడ వైఫై అనేది వస్తుంది. వైఫై వేరే టీవీలకి మనము వైఫై ద్వారా కూడా కనెక్షన్ చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒకదానికి మనము ఇన్స్టాల్ చేసినాము. దీన్ని చేయడం వల్ల ఏమైందంటే మనకు ఈథర్నెట్ కనెక్షన్, నెట్వర్క్ కనెక్షన్ దీనికి ఇచ్చాము చూడండి. ఇది ఇట్లా ప్రతి క్లాస్లో ఉండే దానికి కనెక్టర్కే ఇవ్వాలి. టీవీకి లేదు. ఇది ఇంటర్నెట్ ఇది టీవీకి లేదు. ఈ టీవీకి లేదు. మామూలుగా స్మార్ట్ టీవీలకు అయితే టీవీలకే వస్తుంది ఇంటర్నెట్. ఇది పిన్ను కాబట్టి కనెక్ట్ దానికే పిన్ పెట్టుకోవాలి. ఇట్లా చూసుకొని మీరు ఇక్కడ 5 పోర్ట్లు ఉన్నాయి కాబట్టి 5 పోర్ట్లకు 5 టీవీలో పెట్టుకోవచ్చు. ఎక్స్టెన్షన్ కావాలంటే 7, 8 ఉన్నాయంటే ఇట్లాంటిది ఒకటి బజార్లో దొరుకుతాయి ఎక్స్టెన్షన్ పిన్స్ది. ఈ పిన్ తీసుకొని ఒక పిన్ పెట్టి మిగతావి ఇంకా పెట్టుకోవచ్చు. అట్లా చేసుకోవచ్చు. కాబట్టి దీన్ని మళ్ళీ ఒకసారి వివరిస్తాను. ఫస్ట్ ఈ వైఫై రూటర్ ఇది తీసుకున్న తర్వాత వైఫై రూటర్లని మనము ఈ విధంగా వైఫై రూటర్ ఇక్కడ సెట్ చేసుకుంటాము. ఇవి వైఫై రూటర్లు. ఇది వచ్చేసి సిగ్నల్స్ ఇవి సిగ్నల్స్ ఈడ పెట్టేసుకుంటాము. దీన్ని తీసి ఈడ పెట్టేసుకుంటాము. తర్వాత ఈ పిన్ వచ్చేసి ఇక్కడ పెడతాము. ఇంకొక పిన్ను టీవీ దగ్గర ఉండే కనెక్టర్కు టీవీ పిన్ పెట్టినాము. ఆ తర్వాత దీన్ని పవర్ పాయింట్ది అక్కడ పెట్టేసి ఆన్ చేసాము. కాబట్టి మనకు ఇక్కడ ఇది సిమ్ము ఇక్కడ పెట్టి ఇన్సర్ట్ చేస్తాము. సిమ్ము ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఈ పిన్ పెట్టి ఇక్కడ పెట్టాము కాబట్టి మనకు ఆన్ అవుతుంది. టీవీలో మనకు వచ్చేస్తుంది. ఇది చాలా సులభము. ధన్యవాదాలు.